నేను ముందే చెప్పాను కదా శరత్చంద్ర గారు, ఎస్ఐ మర్డర్ వెనక ఒక ఆవిడ ఉందని. మర్డర్ చేసిన స్పాట్లో ఇదిగో ఈ గాజు దొరికింది. రత్న, అలా ఎలా వదిలేసావే? నువ్వు చాలా పెద్ద ప్రొఫెషనల్వి కదా. డిఎస్పి గారు, ఆ గాజు ఎస్ఐని మర్డర్ చేసిన ఆవిడదేనని అంత కన్ఫర్మ్డ్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ గాజు ఎస్ఐ గారి డెడ్ బాడీ పక్కన దొరికిందా? లేదా పూర్వ గారు, కిచెన్లో దొరికింది. కిచెన్లో దొరికింది అంటే వాచ్మెన్ వాళ్ళ వైఫ్ దై ఉండొచ్చు కదా డిఎస్పి గారు. అపూర్వ, ఏం మాట్లాడుతున్నావు? మన వాచ్మెన్ కి వైఫ్ లేదు కదా. ఆ, అంటే ఇంతకు ముందున్నారు కదా బావా వాచ్మెన్, అతని గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు వెళ్ళిపోయి 1 year అవుతుంది. ఈ సంవత్సరంలో దొరకనిది ఇప్పుడు దొరికిందంటే ఖచ్చితంగా ఇది ఆ ఎస్ఐని చంపిన మనిషిదే అయి ఉంటుంది. కరెక్టే బావా, కరెక్టే. కాకపోతే నేను కూడా గెస్ట్ హౌస్ కి అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటాను కదా, అది నాది కూడా కావచ్చు కదా బావా. అపూర్వ గారు చెప్పింది కూడా కరెక్టే. మేడం, ఈ గాజు మీరు వేసుకుని చూడండి, పడుతుందేమో చూద్దాం. అంటే మరి టెస్ట్లు అవి ఉంటాయి కదండి. అన్నీ అయిపోయాయి. ఈ గాజు ఇప్పుడు ఓ సాధారణ గాజు కింద లెక్క. వేసుకోండి మీరు.